హైదరాబాద్లో ఇద్దరు విదేశీ డ్రగ్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వారి వద్ద నుంచి 20 లక్షల విలువైన 150 గ్రాముల డ్రగ్స్ తో పాటు 4 మొబైల్స్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహమ్మద్ అబూరబ్ హసన్లను అరెస్ట్ చేశామని, వీరిద్దరూ ఒమన్, పాలస్తీనా దేశాలుగా గుర్తించామని చెప్పారు. ఐడెంటిఫై చేసేది ఇంకా పెండింగ్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 150 గ్రామ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 25 lakhs వరకు ఉంటుంది ఇది మార్కెట్లో. సో వీళ్ళు తీసుకొచ్చేదేమో తక్కువ కాస్ట్లో తీసుకొస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ కాస్ట్లో వీళ్ళు సేల్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మనకి అబు అని ఉన్నాడో ఇతను టోలీ చౌకీలో ఉంటాడు ఇక్కడ మన దగ్గర. అదేవిధంగా ఇతనికి ఇంకో షెల్టర్ బెంగళూరులో ఉంది. మళ్ళీ సెకండ్ పర్సన్ హసన్ ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరులో ఉంటాడు. కనబడ్డాడు కొంచెం రైట్. డానియల్ కనబడ్డాడు కొంచెం రైట్. ఇది హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ రాజేంద్ర నగర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ ఇది. సో దీంట్లో ఇద్దరు ఫారెన్ నేషనల్స్ అబ్దు అండ్ ఈజ్ నేటివ్ ఆఫ్ యమన్ కంట్రీ and the second person is Hassan. He is a citizen of Gaza, Palestine. వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి స్టడీ వీసా పై రావడం, అదేవిధంగా వీళ్ళు ఇక్కడే ఉండిపోయి డ్రగ్స్కి అలవాటు పడి దాని తర్వాత డ్రగ్స్ పెడ్లర్స్గా వీళ్ళు మారి వీళ్ళు హైదరాబాద్కి ఈ 150 గ్రామ్స్ ఆఫ్ MDMA డ్రగ్ని తీసుకొచ్చి వీళ్ళు సబ్ ఏజెంట్స్ని పెట్టుకోవాలనే ఒక ట్రై చేస్తూ ఉంటే మా హెచ్న్యూ టీమ్ అండ్ మా లోకల్ పోలీస్ కలిసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వీళ్ళు పూర్వం కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ అబు అనే వ్యక్తి ఇతని పైన 6 కేసెస్లో ఈయన అక్యూజ్డ్గా ఉన్నాడు. సో కొన్ని కేసులలో హైదరాబాద్ సిటీకి సంబంధించిన కేసులలో ఇతను అబ్స్కాండింగ్గా ఉన్నాడు. సో అదేవిధంగా సెకండ్ అక్యూజ్ ఎవరైతే హసన్ ఉన్నారో ఈ హసన్ కూడా కర్ణాటకలో కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అక్కడ కేసు అది ట్రయల్ స్టేజ్లో ఉంది. సో వీళ్ళిద్దరికి సప్లయర్ ఎవరు అని అంటే వీరిద్దరికి సప్లయర్ ఇంకో బెంగళూరులో ఒక నైజీరియన్ ఒక సీనియర్ మ్యాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు. సో పూర్వం ఈ అక్యూజ్డ్ అబూకి ఒక ఢిల్లీలో ఉండే ఒక నైజీరియన్ చిట్టి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి